తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 27వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి 1:09 వరకు, తదుపరి అష్టమి తిథి. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 9:09 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. వ్యతిపాత యోగం మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి వర్యన యోగం. వాణిజ్యకరణం మధ్యాహ్నం 1:09 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 12:39 వరకు ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశి మూలా నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:35 నుండి రాత్రి 8:09 వరకు, అమృతకాలం రాత్రి 4 గంటల నుండి 5:34 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 5:50. చంద్రోదయం ఉదయం 11:45 చంద్రాస్తమయం రాత్రి 12:15. అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:44 నుండి 8:13 వరకు. రాహుకాలం ఉదయం 9:31 నుండి 10:54 వరకు. గుళిక కాలం ఉదయం 6:44 నుండి 8:08 వరకు. యమగండం మధ్యాహ్నం 1:41 నుండి 3:04 వరకు. రేపు గురు గోబింద్ సింగ్ జయంతి. సిక్కు మతంలో ప్రధానమైన 10 మంది గురువులలో గురు గోబింద్ సింగ్ ఆఖరి మరియు 10వ గురువు. శబరిమలైలో మండల పూజలు రేపటి నుండి ప్రారంభమవుతాయి. త్రిపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 9:08 వరకు ఉంటుంది. శనివారం సప్తమి తిథి పూర్వభద్ర నక్షత్ర కలయిక చేత ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు ఉదయం 9:09 నుండి మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుంది. వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం మూలా నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం రేపు పగలు 9:04 ఏర్పడుతుంది. ఈ 2 గ్రహాలు మీన రాశిలో ఒకే 23:47 ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 4:01 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 6:21 66° నైరుతి ఆకాశంలో కనిపించడం ప్రారంభమై రాత్రి 11:36 కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.